హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మేమైతే జామ్ తోటకైతే వెళ్ళాము. చూడండి, తోట లాగుతునికైతే మాకైతే చేప అనేది వచ్చింది. అదే చేప చూడండి. ఆ చేప పేరైతే బుక్సర్ నంతాము. మా అన్నీ పట్టుకుంటే జారిపోతుంది. ఆ చేప నోట్లో ఉన్న పిలకతోనైతే అన్ని బోట్లకి ఎత్తేసాడు. చూసారు కదా, బోట్లో పెట్టాకైతే చేప ఏ విధంగా ఇటు జారిపోతుందో. అన్ని కోపం వచ్చి అయితే దూరలో తీస్తాను. చూడండి, ఆ వేసిన చేపను ఏ విధంగా తీస్తున్నాను. అదైతే చాలా ఆవిస్తోటి ఉందన్న. చూసారు కదా, నా చెయ్యిని ఏ విధంగా ఇటు లాగేస్తుందో. అలాగే ఈ చేపను చూస్తే మీకు ఏటైపోతుందో కామెంట్ అయితే చేయండి. చూసారు కదా, ఈ చేపకు అయితే చాలా పెద్ద చరిత్ర అయితే ఉందన్న. అది ఏటో అనుకుంటున్నారా? మా పెద్దలైతే చెప్పారు, ఇది కట్ చేసే వాళ్ళని, ఇది వండిన వాళ్ళని కూడా గుర్తుపడుతుంది అంట ఈ చేప అనేది. చూసారు కదా, నా చెయ్యి అయితే ఏ విధంగా ఇటు లాగేస్తుందో. దీని వెనక భాగం చూడండి అన్న. ఇది అయితే అన్ని చేపల్లాగైతే చూడండి, ఇది వెరైటీగా అయితే ఉన్నది. దీని బీపనకాల అయితే చూడండి, గొర్రెలకి అయితే ఉన్నది. ఈ చేప అయితే సారుకు చేపలాగా అయితే ఇది కరదన్న. చూసారు కదా, దీని పళ్ళు అయితే చిన్న చిన్నగా ఉన్నాయి, కానీ ఇది నోట్లు చేపెట్టినా ఇటు అన్నదు. అలాగే ఈతో పాటు చిన్న చేప ఒకటి వచ్చింది చూడండి, దీని పిల్ల అనుకుంటాను. ఆ చేప చూడండి, అది కూడా చాలా ఆవిస్తోటి అయితే ఉన్నది. నా చెయ్యి ఇటు లాగేస్తుందో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే గంట అయితే కొట్టండి ఫ్రెండ్స్.